హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఈరోజైతే రంజాన్ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. స్కూల్లో హాలిడే ఉంటుంది అని అనుకున్నా, లేదు ఉంది. బట్ నేను చిన్న పాపని ఎత్తుకొని అయితే వెళ్ళినా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసినాము పునర్నవి నేను. ఇంకా చిన్న పాప ఫీడింగ్ కోసం ఏడుస్తుంది అని చెప్పి నేను తీసుకొచ్చేసిన పునర్నవిని కూడా. స్కూల్కి అయితే పంపించలేదు. చూడండి, మ్యాగీ ఎత్తుకునింది, తినలేదు, ఈడ ఆడుతుంది. రేపైతే మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. సో సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాం. కలుపునానవి ఏం సర్ప్రైజు? ఇట్లా తిరుగు మేడం. ఏం సర్ప్రైజ్ మేడం? ఎట్లా సర్ప్రైజ్ చేస్తావు అంటవా? అది సర్ప్రైజా? అది ఎవరేం చెప్తారు? సర్ప్రైజ్ ఏమి మీ పప్పాకే? హ్యాపీ బర్త్డేనే సర్ప్రైజా? ఓ అమ్మ, నువ్వు స్కూల్కి ఎందుకు పోంది ఈరోజు? మీ మేడం రాలేదా? ఏం పేరు మీ మేడం పేరు? గోవింద మేడము. ఓ అమ్మ, భలే ఉంది మీ మేడం పేరు, సూపర్ ఉందే. ఉందిలే మేడం. ఫిష్లు అన్నీ మొత్తం చనిపోయి ఒకటి మాత్రం అంటే నిన్న 4 ఫిష్లు తీసుకొచ్చి వేసినామన్నమాట. సో ఈసారి కొత్త రకం తెచ్చి వేసినాము. ఇది ఒక్కటి గోల్డెన్ ఫిష్ ఒక్కటి ముందుది, దాని జాతరలో నేను చచ్చిపోయిందనమాట. ఇది ఈ 4 అయితే కొత్త తీసుకొచ్చినాం. సక్కర ముందుదే. బ్లాక్ కూడా ఒకటి ఉన్నిందనమాట, ఏంజల్, అది కూడా చనిపోయింది. ఒక రోజు ఒకటి వెళ్ళిపోయినాయి. సో నిన్ననే క్లీన్ చేసినారు మా హస్బెండ్, అందుకే అంత నీట్గా ఉంది. పక్కన నేను ఇవి ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. హస్బెండ్కి అయితే రేపు బర్త్డే. సో కేక్ అయితే ఆర్డర్ పెట్టిన, వస్తుంది. 15 మినిట్స్ చూపిస్తుంది. సో వచ్చిన తర్వాత కేక్ని అయితే దాచిపెట్టాలా. ఇదో ఇట్లా లేస్తూనే ఉంటుంది, ఏం పని అయితే చేసుకొని ఇవ్వడం లేదు. ఏమి లేదు వచ్చా. నువ్వు చూసుకోవాలి కదమ్మా. నాకు చెల్లి కావాలంటే ఎవరికైనా ఇచ్చేద్దామంటే మళ్ళీ చూసుకోవాలమ్మా. ఏందమ్మా? లేదు బచ్చో. కేక్ అయితే తెప్పించిన, ఇక్కడ చూడండి కాసుకునింది, నాకు కావాలని. పప్ప రాత్రికి కోస్తాడే. ఒకసారి ఉండు చూపి. ఇవి ఇట్లా తెప్పించింది ఏందో హ్యాపీ బర్త్డే అని, దాని మీద పెట్టేది అది హ్యాపీ బర్త్డే అని. ఇవి క్యాండిల్స్. సూపరా? ఇప్పుడేమైనా పెట్టేసావు? అవి రాత్రికి పెట్టేది, రాత్రికి. పప్ప రానాక ఇప్పుడు వచ్చేసాలి పప్ప అని నేను ముందే తెప్పించింది, పప్పాకి తెలియకూడదు. ఓకే, బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇది. ఇప్పుడు కాదే, రాత్రికి పప్పతో పాటి నువ్వు పోయి, సరేనా? ఏం మెంటల్? ఇట్లా మెంటల్ ఏడన్నా దొరుకుతుందా? రాత్రికి వాళ్ళ పప్పాకి అని తెప్పించింటే ఇప్పుడు 3 o'clock మా హస్బెండ్ వచ్చేస్తారని చెప్పి, మళ్ళీ చూసేస్తారని చెప్పి నేను సర్ప్రైజ్ చేద్దామని దాచిపెట్టేదానికి అని చెప్పి తెప్పించింటే ఇప్పుడు నేను కోసుకొని తింటా అని ఏడుస్తుంది. ఇట్లా పిల్లలు ఏడన్నా ఉంటారు. అందుకే నేను స్కూల్కి పోనింది. నువ్వు స్కూల్కి వింటే నేను తెచ్చి దాచిపెట్టేసింటా. సర్లే, కొంచెం కోసేస్తాయి, మళ్ళీ అడగకూడదమ్మా. ఉండు. పిచ్చి నా కొడుకు, పిల్లలు ఉంటే ఇంకా కుదిరేలా, అందుకనే తప్పదు. ఆడకోస్తావే నువ్వు? కింద క్రీమ్ ఉంది, అది ఎత్తుకో, అది మాత్రం తిను. ఉండు, నేను ఎత్తిస్తా. ఉండు. ఏడుండే క్రీమ్ తీసుకో, అట్లే దాంట్లోకి ఎత్తుకో, తిని చాలు. రాత్రి పప్ప కోసినాక నువ్వే తినేయమ్మ అంతా, ఓకేనా? వేసింది పునర్నవి, నోట్లోకి వేసుకునేసింది. దాంట్లో పెట్టకూడదు.
ప్యాక్ చేసేసిన అనమాట. 7th హెవెన్ నుంచి తెప్పించాను అనమాట. ఫస్ట్ టైము నేనైతే మామూలుగా కృష్ణ బేకరీ నుంచి తెప్పిస్తాను అంటే ఈసారి పాప ఉంది కదా, సో అందుకనే పొయ్యికి అయ్యలేదు అని చెప్పి అల్లెవరి ఈ రాక్షస్ ఆటిపోతే నాకు అవి తీసి ఇవి తీసి అంటది. ఈ పాప పక్క ఏడుస్తుంటుంది. సో అవన్నీ కుదరవని చెప్పి ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన, వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే దాచిపెట్టాలి. అయితే వాషింగ్ మిషన్లో పెట్టిన, వాషింగ్ మిషన్లో పెట్టి దీనికి డోర్ వేసేసి ఈ డోర్ మీద కనపడకుండా బట్టలు వేసేస్తా. బట్టలు వేసేసిన అనమాట. కనుక్కోలేరు మా హస్బెండ్. ఈ పునాది చెప్పకుండా ఉంటే చాలు. ఇట్లన్నీ బయట ఆరేసిన, అక్కడ ఉండేటివన్నీ తీసేసి ఈడబెట్టిన, కొన్ని ఆడబెట్టిన, అవన్నీ మడతలు వేయాలి. మడతలు వేసి ఈ పోస్ట్ ఆఫీస్ బుక్కులది కొంచెం పని ఉంది, అది చూడాలి. నేనైతే మా హస్బెండ్కి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాను. మా హస్బెండ్ మాత్రం నా బర్త్డేకి మాత్రం సెలబ్రేట్ చేయాలా వద్దా అని నన్నే అడుగుతాడు. సర్ప్రైజ్లు ఇవ్వడము అట్లాంటివి ఏంది మా హస్బెండ్కి తెలియదు, ఇయ్యడు కూడా. అట్లాంటివి నచ్చదు కూడా. నచ్చుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఇయ్యడు. సో నేనైతే ఇస్తాను, ఎందుకంటే మనం ఏది చేసినా మెమరీగా ఉండాలి కాబట్టి నేనైతే సర్ప్రైజ్లు ఇస్తాను. నెక్స్ట్ పునర్నవి బర్త్డేకి పునర్నవి ఫ్లైట్లో పిలుచుకోపోతాం కదా పునర్. ఎక్కడ ఎట్లా ఏమి ఏం మన పప్ప డ్యూటీకి పోతాడులే. ఇప్పుడేమి పప్ప కేక్ చెప్పేలా చెప్పకూడదు నైనా, సరేనా? మా అమ్మకి ప్రామిస్ చెప్పనని చెప్పకూడదు. కేక్ కూడా అడగకూడదు. రాత్రికి ఫుల్ నీకే, ఓకే? నా బిడ్డ అంతా తినేస్తుంది. పప్పు తిరిగి వస్తారా? కేక్ ఎట్లాగ వస్తారు? నీ బర్త్డే ఎప్పుడు? నీ బర్త్డే ఎప్పుడు? సాయంత్రమా? వీంది ఏం పేరు? వాని పేరు ఎవరు వాడు? నీ బిడ్డ? నువ్వేనా చూసుకునేది వాడిని? అమ్మా, వానికి ఏ పాలు ఇస్తారు? బిజ్జి పాలు. అమ్మా, మీ బడికి వస్తాడా వాడు? ఏమేమి నేర్చుకున్నాడు? నువ్వు చెప్పు, ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. నేనా సండే మండే చెప్పు. సండే ఇప్పుడు చెప్పలేము, పనుకునేటప్పుడు చెప్తావు. ఇప్పుడు చెప్పు ఒకసారి సండే మండే. ఏ కేక్ ఇప్పుడు తినకూడదు, వేయించిదానా? ఇప్పుడు కాదు నైనా, నైట్ పప్పకి సర్ప్రైజ్ ఇచ్చినాక మళ్ళీ కేక్ కట్ చేసి నువ్వు పప్ప ఇద్దరు తినేద్దరు, ఓకే? ప్లీజ్ 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 ప్లీజ్. ఏమో చెప్పు, ఏమో చెప్పు, నువ్వేమో చెప్పు. ఏమి క్రీమీలా ఏందో ఒకటి ప్లాన్ వేసుకుంటుంది ఇది. పద వస్తాను పద. ఏంది క్రీమా? స్మెల్ చేసే స్టార్ట్ చేసిందనమాట. లేకపోతే అది ఇది లేకపోతే అది. సరే తిను. ఇట్లా మెట్లుంటే ఏమైనా సర్ప్రైజ్ చేసి ఏమి ఏం పప్పాకి? ఉండు నిన్న షూ ఇప్పని ఉండు. మెంటల్ ఎందుకంట అడిగిపోయిందంట. పోయింది, వాళ్ళు పోయిందంట. ఇప్పుడేం పప్పాకి? కేక్. ఏం మెంటల్, ఏం మెంటల్.
చెప్పలే నేను ఇది సర్ప్రైజ్, ఇదే సర్ప్రైజ్. వస్తు వస్తు అట్లా చెప్పేసారు సర్ప్రైజ్ అప్పుడు నాన్నవే. చెప్పేస్తాను. మెంటల్ చూపించేసింది. ఇట్లా ఇట్లా మెంటల్ బిడ్లు ఉంటే ఏంది బర్త్డేలు చేయలేము, ఏంది చేయలేము. ఇప్పుడు తిన్నన్నే తినాలంట, అప్పుడే కొంచెం తినింది, ఇప్పుడు మళ్ళా చూపే. పప్పే కదా, పప్పే కదా, క్యాండిల్ పప్పే ఇచ్చు తనకలాడిపోతాంది అబ్బా. తింటా. రాత్రి కోసేది నేను ఇప్పుడు కాదు. రాత్రి గోద్దురు పప్ప నువ్వు ఇద్దరు, పప్ప నువ్వు ఇద్దరు గోద్దురు నైనా చెప్పిన మాట వినుకున్నారు ప్లీజ్. ఇంత ఇంత కోసుకుంటా, ఇంత ఇంత. వీడే ఎండింగ్ అన్నమాట. నైట్ 10 అవుతుంది. ఇప్పుడే చూడండి మా పాప ఇప్పుడు ఏడుస్తుంది. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసే అయింది, బట్ బోకులు అన్నీ కడిగేసి పెట్టేసిన అనమాట. సో మార్నింగ్ లేసా అంటే కసులు వచ్చేసి స్నానం చేసి పూజ చేసేయడమే. చూడండి 10 గంటలైనా కూడా ఏడుస్తూనే ఉంది. ఇప్పుడే ఆ పాప నిద్రపున్నాము, ఇంకా ఆ పాప లేస్తుంది. సో అందుకని కేక్ ఇప్పుడే కట్ చేసేద్దామా అని ఆలోచిస్తాను. నేనైతే మళ్ళీ మధ్యలో లేచి మా హస్బెండ్ వేరే మార్నింగ్ 5 o'clockకి షిఫ్ట్కి పోవాలన్నమాట డ్యూటీకి. సో కష్టమవుతుంది అని ఆలోచిస్తాను, ఎందుకంటే 1 year అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ బర్త్డేలు ఇవన్నీ కుదరవు అన్నమాట. కానీ ఇంకా ఆపుకోలేము కాబట్టి తప్పదు, చేసుకోవాలి. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడే బర్త్డేలు అవి ఇవి చేసుకోవడము. ఇల్లు కూడా అంతా మార్నింగ్ తుడిచేదానికి అన్నీ సిద్ధం చేసేసినాం అనమాట. సో ఇది ఈరోజుటి వ్లాగ్. కానీ మా హస్బెండ్ కేక్ కట్ చేయడం కూడా పెడతాను. మా పునాన దానిపైన కింద మళ్ళీ చిట్లు చేసేసింది మొత్తానికి లాస్ట్కి. ఇప్పుడే కట్ చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ చిన్న పాపతో రిస్క్ అవుతుంది. భరత్ వేరే మార్నింగ్ 5కి వెళ్ళి హ్యాపీ బర్త్డే బతా, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ చెప్పు హ్యాపీ బర్త్డే చిన్నగి. హ్యాపీ సూపరా. చిన్న పాప మిస్. ఈ వీడియో ఇంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.